హలో ఎవ్రీవన్. ఏపీలో అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేయడం కోసం అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో డైరెక్ట్‌గా ఆన్ ది స్పాట్‌లో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని మీరు కూడా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో 11 మంత్స్ పాటు మీకు ఇక్కడైతే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. అది కూడా పార్ట్ టైమ్ లేడీ ఫిజికల్ డైరెక్టర్ అనే పోస్ట్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఒక పోస్ట్ మాత్రం ఖాళీగా ఉంది. 11 మంత్స్ పాటు మిమ్మల్ని ఇక్కడైతే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలండి ఇక్కడ? ఎంపీఈడీ మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసింటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి పీహెచ్‌డీ లెవెల్‌లో అదేం ఫిలాసఫీ చేసింటే కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే బిలో 40 ఇయర్స్ కాబట్టి మీకు 18-40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరు మెన్స్ క్యాండిడేట్స్. ఉమెన్స్ క్యాండిడేట్స్ అయితే 45 సంవత్సరాల వరకు కూడా వీళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి సాలరీ చూసుకుంటే రూ. 33,000 ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరికి? ఎంపీఈడీ వాళ్ళకి. సో, పీహెచ్‌డీ వాళ్ళకి 38,000 ఇస్తామని క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు కదా! ఇక్కడ చూడొచ్చు మీకిక్కడ మీకు మీకు ఇంటర్వ్యూ జరుగుతుందని చెప్పాను కదా! ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుందంటే మార్చి 14న ఓకేనా. సో, మార్చి 14థ్ 11 ఏఎంకి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. మరి ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ చూడొచ్చు వెన్యూ అనేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ. అగ్రికల్చర్ కాలేజ్ నయర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చారు. కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చారు. ఈ అడ్రెస్‌లో మీ యొక్క ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఫర్దర్‌గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ రిలా పేకం కనుక్కోవాలంటే కూడా మీరు ఇక్కడ మన కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు కదా! ఈ కాంటాక్ట్ నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి ఫర్దర్‌గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అయితే మీ యొక్క ప్రాబ్లమ్స్‌ని అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో, నోటిఫికేషన్ ఇంతే. మీకు అప్లికేషన్ కూడా ఏం ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్‌గా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఎత్తుకొని డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో, ఓకేనా. సో, ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు డౌట్స్ నాకు అది కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు నోటిఫికేషన్ పీడీఎఫ్ లింక్ వీడియో కింద కామెంట్స్ ఇస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా అయితే మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో, థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.